మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులోని ఏసీబీ క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వైసీపీకి సహకరిస్తే మంచిదని, అడ్డంకులు సృష్టించాలని చూస్తే కర్ర పట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మిగతా వాళ్ళు 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఈ దానికి ఫైనల్ సొల్యూషన్ వచ్చిన దానికి ఐఎమ్ సో హ్యాపీ. ఎంఓయూ రాసుకున్నామండి. ఆ ఎంఓయూని కంప్లీట్ చేసే బాధ్యత నా పైన ఉంది. అదేదో రాసిందే అది కాదు. మరి ఇక్కడి నుంచి వేదిక నుంచి కూడా చెప్తున్నా, మసీద్ కమిటీ వాళ్ళు సహకరించిన దానికి, దీనికంటూ ఒక సొల్యూషన్ తెచ్చిన దానికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా అండి. ఖచ్చితంగా అక్కడ హైకోర్టు బెంచ్ రావాల్సిందే. ఎందుకంటే అది హార్ట్ ఆఫ్ ద సిటీ. చంద్రబాబు గారు ఈ మధ్య వచ్చినప్పుడు ఎక్కడో మీరు చూసి ఎక్కడో పెడితే హైకోర్టు బెంచ్ నేను ఒప్పుకోను, ఖచ్చితంగా మీకు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలని చెప్పడం జరిగింది. ఎవరికి ప్రాబ్లం లేకుండా దానికి అనవసరంగా మీరు అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర పోయి ఏమో చెయ్యాలని చూసి ఏమో చేస్తే మీరు వేళ్ళు చేతులు కాలుతాయండి. నేను మొదలే చెప్తున్నా, దాన్ని మీరు రచ్చ చేయాలా ఏదో చెయ్యాలని చూస్తే మాత్రం మరి స్ట్రాంగ్ కర్ర తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు పొరపాట్లు చేయొద్దని నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. దాని జోలికి పోకుండా నీట్గా చేయాలనుకుంటున్నాం. మేము హైకోర్టు బెంచ్ పెట్టాలనుకుంటాం. ఫ్యూచర్లో కలెక్టర్ కాంప్లెక్స్ కూడా ఏ రకంగా సెక్రటరియట్లో టవర్స్ తర హెచ్ఓడీస్ కానీ సెక్రటరీ లెవెల్లో కానీ టవర్స్ చేయాలనుకుంటున్నామో ఆ రకంగా చేయాలనే ఆశ ఉంది. ఎందుకంటే దాదాపు 40-50 ఏళ్ళు అయింది. కలెక్టర్ కాంప్లెక్స్ కూడా చాలా ఓల్డ్ అయిపోయింది. ఇట్లాంటివన్నీ స్టెప్ బై స్టెప్ ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం.